బుడ్డోడు చేసే అల్లరి ఎలా ఉంటుందంటే మార్నింగే లేచి మొత్తం ఆడేశాడు. ఆడిన తర్వాత వాడికైతే స్నానం చేపించేసి ఇంకా రెడీ చేసేసి వాడిని అయితే పడుకోబెట్టి అలా టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళానో లేదో లేచి కూర్చుని అలా ఏడుస్తున్నాడు చూడండి. ఏడవటం మొదలేసాడంటే ఇంట్లో ఎవరో ఒకరు కనపడి ఎత్తుకున్న దాకా ఏడుస్తానే ఉంటాడు. ఇక నేను టిఫిన్ అయితే తీసుకొచ్చుకుని ఇంకా వాడికి కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే పులిహోర తిన్నాను, వాడికి కూడా నచ్చుతుందా లేదని చెప్పి కొంచెం పెట్టాను. కానీ నాతో పాటు 2 మెతుకులు అయితే తినేసాడు. తిని చేయి కడుక్కోవడానికి వెళ్ళాను లేదో ఇక వాటర్ ట్యాంక్ లో వాటర్ అన్ని వదిలేసి ఇక కూర్చుని అక్కడైతే ఫుల్గా ఆడుతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ అక్క జుట్టు చూడండి పట్టుకుని ఎలా పీకుతున్నాడు. పాపం మా పాప జుట్టు సగం వీడు పీకినందుకే ఊడిపోతున్నాడు. పాప ఏమో నా జుట్టు అంతా పీకేస్తున్నాడు అని ఏడుతూ ఉంటది. వాడికైతే చెప్తే అర్థం చేసుకునే పిల్లోడు కూడా కాదు కదా. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళైతే కొన్ని పిండి వంటలు చేసుకుంటే దానిలో అయితే కొంచెం సాయం చేసాం. మనం చేసే ఈ సాయం కన్నా మా బాబుని ఎత్తుకుని తిరగడమే పెద్ద పని. మా చెల్లి అయితే మార్నింగ్ నుంచి పాపం ఎత్తుకుని తిరుగుతానే ఉంది. ఎప్పుడు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఆడతాడు అన్నాడు. అదేమో మీదెక్కి గీరుతా ఉంటుంది. ఇంకా అందుకని ఎత్తుకుని చూపెడుతుంది అనమాట. కజ్జికాయలు చెక్కలు మొత్తం చేయటం అయిపోయిన తర్వాత ఇంకా అన్ని ఇంట్లో పెట్టేసి ఇంకా మా పిన్ని వాళ్ళ గార్డెన్లో అయితే బప్పాకాయ పండితే ఇంకా అదైతే కోసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసేస్తున్నాము. మీరైతే మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.